నమస్తే. సో, తమిళనాడులో పొత్తు ఉంటదని నేను ఇంతకుముందు వీడియోలో అనాలిసిస్ ఇచ్చాను. తమిళనాడు వెళ్ళొచ్చాను కదా! 3 డేస్ శివరాత్రి రోజున అక్కడ ఉన్నాను, స్పెండ్ చేశాను. సో, ఈ రోజున మన నావిక టైమ్స్ ఆమె అన్నామలయ్యతో ఒక ఇంటర్వ్యూ చేస్తుంటే అన్నామలయ్య యొక్క స్టేట్మెంట్స్ వింటూ నేను ఒక అంచనాకు వచ్చాను. అంటే ఆంధ్రాలో టీడీపీ తోటి అలయన్స్ అయిపోయింది కాబట్టి ఇది కూడా తమిళనాడు కూడా అలయన్స్ అవుతుంది అని నేను ఎందుకు చెప్తున్నానంటే అన్నామలయ్య యొక్క మాట తీరును బట్టే నాకు అనిపిస్తుంది. ఒకసారి విందాము. Who made statements against the AIADMK. Today there is no alliance with the AIADMK because of the statements. And let me just play out what all you said about the AIADMK, and can we play out that soundbite, Periyar, Jayalalitha onwards, what K. Annamalai has said in the past. முன்னேற்ற கழகத்தினுடைய கட்சி உதாரணத்துக்கு இதே கோயிலுக்கு வெளியே அவர்கள் ஆட்சிக்கு வந்த பிறகு 1967 ஒரு பலகையை வைத்திருக்கின்றார். என்ன வச்சிருக்கிறாங்க? கடவுளை நம்புவ முட்டாள், ஏமாளி, அதனால கடவுளை யாரும் நம்பாதீங்கன்னு தமிழகத்தில் இருக்கக்கூடிய எல்லா கோவில்லையுமே அவர்கள் இது போல் ஒரு பெரிய ஒரு சாதனையை செய்தது போல் ஒரு கம்பத்தை வைத்திருக்கின்றார். ஆனா இந்துக்கள் அமைதியான வழியில வாழ்க்கையை வாழ்றவன். Who said there is no God and those who worship God are fools or stupid scoundrels అని చెప్పని టెంపుల్స్ ముందు పెరియార్ స్టాచ్యూ పెట్టి మన హిందూ ఈ డిఎంకే వాళ్ళు భగవంతుడిని నమ్మేవాళ్ళు ఫూల్స్ స్కౌండ్రల్స్ అని చెప్పని బయట పెరియార్ స్టాచ్యూ కింద స్టేట్మెంట్లు పెట్టి మరి అంటే మనని ఎంత నీచంగా ఈ డిఎంకే వాళ్ళు చేస్తున్నారు, మన హిందూ దేశంలో హిందూ గుళ్ళ ముందు ఇట్లా పెట్టి చేస్తున్నారని చెప్పని అన్నామలై అంతకుముందు స్టేట్మెంట్ ఇచ్చారు. అయితే ఈ ద్రావిడ డిఎంకే ఏడిఎంకే ఇవన్నీ కూడా వీళ్ళకంతా కూడా ప్రీడెసెసర్ పరియారే కాబట్టి రెండు పార్టీలని తిట్టేవాడు అనమాట. సో அதனால் இன்னைக்கு இந்த ஸ்ரீரங்கத்தினுடைய மண்ணிலிருந்து பாரதிய ஜனதா கட்சி உறுதி எடுத்துக் கொள்கிறது. தமிழகத்திலே பாரதிய ஜனதா கட்சியினுடைய ஆட்சி வரும் பொழுது முதல் வேலை அந்த கம்பரத்தை அப்புறப்படுத்தி పెట్టారని చెప్పని చెప్తున్నాను. Many people say that your statement, your hardline against the AIADMK has cost the BJP that alliance and maybe a few seats in Tamil Nadu. How do you see it? Madam, you are such a senior observer of politics for a long time, different dynamics. I'm sure you will never know, you will always know that a single statement which is always taken out of context by a political party which wants to take it out of context, a single statement will never break an alliance or make an alliance. For example, tomorrow I praise somebody. Will they come for the alliance, madam? Same counter logic I'm giving. Tomorrow I'm saying, oh, they are great people, they are extremely fantastic people. Tomorrow also, the statements can never make an alliance or break an alliance. But coming to the context, so, that is a very, very political statement. And he is becoming a politician. సో అంటే ఏంటంటే నేను అప్పుడు స్టేట్మెంట్స్ ఇచ్చాను. సో దానివల్ల ఏమన్నా అలయన్స్ బ్రేకప్ అయిపోతుందా అని చెప్పని నాక్గా ఆన్సర్ చేస్తున్నాడు. సో బేసికల్గా ఈ పెరియార్ అనే అతను కూడా యాక్చువల్గా బ్రిటిష్ వాళ్ళు ప్రాపప్ చేసిన క్యాండిడేట్. ఓకే, అతను యాక్చువల్గా తెలుగోడు, ఒక కోమటోడు, వాయిషాసు. వాడు తమిళోళ్ళకి మెయిన్ ఫాదర్ ఫిగర్ అనమాట. వీళ్ళకంటే ముందు ఇంకొకటి జస్టిస్ పార్టీ అని ఒకటి ఉండింది. వాళ్ళు కూడా ఈ యాంటై హిందూ పార్టీగా వాళ్ళు కూడా జస్టిస్ పార్టీ అని చెప్పని రాజులు అక్కడ రాజులుగా ఉన్న ఈ రూలింగ్ ఎలిట్ పెట్టిన పార్టీ జస్టిస్ పార్టీ. సో ఇట్లా ఈ ద్రవిడ ఇదంతా కూడా బేసికల్గా ఈ బ్రిటిష్ కాలంలో తయారైంది. ఈ ద్రవిడియనిజం అనేది బ్రిటిష్ కాలంలో పెంచి పోషించారు. ఈ క్రిస్టియన్ మిషనరీస్ వీళ్ళందరూ కలిసి చేస్తుంది ఇదంతా. ఈ కమ్యూనిస్టులు, మిషనరీస్, తర్వాత బ్రిటిష్ వీళ్ళందరూ బేసికల్గా. సో వాళ్ళకి ఉత్తాస్ పలికే క్యాండిడేట్లు ఈ ద్రవిడియన్ పార్టీలు అనమాట. అయితే ఇక్కడ వీళ్ళు ఏంటంటే నాక్గా
ఇప్పుడు మొన్న స్టాలిన్ కొడుకు నేను సనాతన ధర్మాన్ని నమూనం చేస్తానని చెప్పని అని స్టేట్మెంట్ ఇచ్చాడు. సో ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా బాగా తెలిసిదేదు. ఇప్పుడు వాళ్ళు ఎట్లా ట్విస్ట్ ఇస్తున్నారంటే, నేను అక్కడ కూడా మాట్లాడా, వాళ్ళకి సనాతన ధర్మం అంటే బ్రాహ్మణ్ సుప్రిమసీ ని ఖతం చేయాలి అన్నాను అంటాడు. అంటే సనాతన ధర్మాన్ని బ్రాహ్మణ్స్కి అట్రిబ్యూట్ చేస్తా ఉన్నారు. మీకు అర్థమవుతుందా వాళ్ళు ఎంత తెలివిగా చేస్తా ఉన్నారు? గ్రౌండ్ లో పీపుల్ని అట్లా కన్ఫ్యూజ్ చేస్తున్నారు. నేను ఎంతమందితో మాట్లాడినా వాళ్ళు అట్లా కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో ఎందుకు ఈ బ్రాహ్మణ్స్ తోటి ఎందుకు జరుగుతుంది అనేది నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ కొంచెం అన్నమల్ల ఇది ఇంటర్వ్యూ కొంచెం వినిపిస్తాను. All this are speaking. I will speak this today also, what I spoke there. The next minute I'll speak the same thing. Because, madam, this is an extremely carefully, well thought out, the party line statement. Very well thought out. We are saying, look, do I respect Periyar? Of course, yes, he's a leader. Where is Periyar's, maybe a statue in the land of Tamil Nadu when BJP comes to power? Of course, there is a place for him in a statue. But where it will be? It will be the public place, where every person's statue is there. But you cannot have an offending words right outside a temple. In Tamil Nadu, whichever big temples you go, there is this wording that is put. It says, any person who believes in God is a fool. Right up to the word called scoundrel is used if you do a proper English translation. We are saying, no, this doesn't have a place in a civilized society. We will remove. If you want it, we'll put it in a public place where all sorts of language is there, all sorts of ideology is there. You want to respect that particular person's ideology, please go put up mala and come out. We never said we are removing this and throwing. We said it will go to a public place. That is why the people of Tamil Nadu support. Very first time BJP have come out very clear cut. Look, every language, the same offensive language cannot be outside a mosque. We are against it also. The same offensive language cannot be outside a church. We are against it also. The same respect a temple, church, mosque or a synagogue, everywhere, Gurudwara, every single place. Please don't put an offensive language simply because you are a ruling party. Or I'm saying, madam, same DMK I'm asking. We will run the 2026 assembly on this referendum. Let DMK come out, put it at the referendum and say, Periyar's words will be there outside a temple. We will say it will not be there outside a temple. We'll do a referendum. Sanatana Dharma. When Udayanithi Stalinji, when we asked him, can we do a referendum of Sanatana Dharma in Tamil Nadu in 2024? He said, no. After 2024, I will talk. Why? Because you have to understand, madam, Tamil politics for a long time were not based on what you give the statements or the policy measures. No. Freebies, cult figures, alliance shifting here and there. The major Dravidian parties on their own, they're about 20-22%. You add alliance to it, you cross 30%. Probably 2024 and 2026 will be the first time in Tamil Nadu politics which will be issue based. 10 years of Modi ji. You like it? Please vote. It will be issue based. 2019, what was Not it? Hindutva versus Sanatan. Madam, here, our concept of Hindutva, Sanatana Dharma in Tamil Nadu for a long time, 70 years, Sanatana Dharma was actually portrayed by the DMK ecosystem as a wrong word. For them, Sanatana Dharma means Brahmin supremacy. That is how they wrote. That is how in the movies they sang. That is how they in the theatre dramas, when DMK initially came to the political sphere, it was all drama, street plays. For them, Sanatana Dharma, Brahmin guy is dominating you. For us, Sanatana Dharma is equal. It is all encompassing. Everybody same. And the language and the nomenclature change is happening now because of the social media. Sanatan Dharma, the word is so discussed in Tamil Nadu over the last many months. Right up to Benaras Hindu University's book on Sanatana Dharma, this, that. Until now, Sanatana Dharma means Brahmin supremacy. Don't believe. For the very first time, the people of Tamil Nadu, Sanatana Dharma means eternal Dharma, which will transcend time. This is the first level discussion happening. That suddenly Udayanithi Stalin says, no, it was went out of context. I mentioned Brahmin supremacy, annihilation. The second question, this is a state where unfortunately Brahmins are converted to villains. Because you always get a villain in politics. You keep them as villain. You vilify them. You do politics around them. Now, I really don't understand. In a 21st century, 2024, you bring a particular community, you put them there, you vilify them. Can you do politics, madam? For me, the biggest problem in Tamil Nadu is vilification of gender, vilification of caste, vilification of community. Very unfortunately, this is the language DMK speaks. Now, you see, madam, in India,
ఓకే. సో ఈ మీరు ఈ తెలుగు సినిమాల్లో కూడా ఈ గజ్జి ఉంది. బ్రాహ్మణ్స్ ని విలిఫై చేయటం, బ్రాహ్మణ్స్ ని ఒక విలన్ రోల్ లో పెట్టి మన హిందూ దేవదేవతల్ని నెగిటివ్ గా చూపించడం, లేకపోతే పాటల్ని గబ్బు గబ్బుగా మార్చేసి దేవుళ్ళ పేర్ల మీద చెత్త చెత్త పాటలు పాడటం. ఈ కాటమరాయుడ పాట కూడా వచ్చింది మన పవన్ కళ్యాణ్ వేసింది. అది కూడా అంతే కదా, ఒక సన్యాసిగా వేసి వాడు చేసే పనులు ఎట్లాంటి పనులు చేస్తున్నాడు అంటే ఒక సనాతన ధర్మాన్ని నెగిటివ్ గా చూపించడానికి వీళ్ళకి తెలియకుండా చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళకి ఎజెండా తెలియదు, ఈ హీరోలకి ఎజెండా తెలియదు. నేను చాలా మంది మూవీ డైరెక్టర్స్ వీళ్ళతో మాట్లాడుతూ ఉంటే కూడా వీళ్ళు ఏమంటారంటే, నాకు తెలిసిన విషయం ఏంటంటే వీళ్ళకి ఫస్ట్ ఎజెండా ఇచ్చేస్తారంట, పైనుంచి ఇంకెక్కడి నుంచో వస్తుందంట. ఈ ఎజెండా బేసిస్ మీద మీరు ఈ ఎజెండా బేసిస్ మీద మీరు ముందు ఎజెండా వచ్చేస్తుంది, తర్వాత ఆ ఎజెండా ప్రకారమే ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు స్క్రిప్ట్ రైటింగ్ రాసి చేస్తారు. సో ఎజెండా ముందే సెట్ చేసేస్తారు. ఎవరు సెట్ చేస్తున్నారు?